మూవింగ్ ఆన్, వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతపై అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్, మంత్రి తుమ్మల మధ్య మాటల యుద్ధం నడిచింది. డిప్యూటీ సీఎం భట్టి, జిల్లా మంత్రులు వెలుగుమట్లలో పేదల ఇళ్లు కూలగొట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో పేదల ఇళ్లు కూలగొడుతూ ఉంటే మంత్రులు పత్తాలేరని అన్నారు కేటీఆర్. వెలుగుమట్లపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేటీఆర్కు దమ్ముంటే వెలుగుమట్లపై చర్చకు రావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వమే చెప్తున్నది, డిపిఆర్ లేదు అని ఎండి గారు చెప్తారు, డిపిఆర్ ఉందని మంత్రి గారు చెప్తున్నారు. ఉంటే టేబుల్ చేయమనండి. నెంబర్ 1. నెంబర్ 2, 50 మీటర్ల బఫర్ జోన్ జీవో మీరు ఇచ్చారన్నారు. 5 కిలోమీటర్ల అవతల ఉండే హనుమాన్ నగర్కి మొన్న నోటీసులు ఇచ్చారు. మరి ఏ ఆలోచన చేస్తున్నారో మాకు తెలియదు. మంత్రి గారు సమాధానంలో 1450 స్ట్రక్చర్స్ అంటారు. అక్కడ చూస్తే 10,000 స్ట్రక్చర్స్ అని గెజెట్ ఇచ్చింది గవర్నమెంటే. కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలియదు. డిప్యూటీ సీఎం గారు పేదల మీద చాలా ప్రేమ ఒలకబోశారు. వెలుగుమట్లలో ఇల్లు కూడా వారే కూలగొట్టారు. మరి ఖమ్మం జిల్లాలో మీ కాన్స్టిట్యున్సీని ఇల్లు కూలగొడితే కూడా మీకు తెలియదు. 3వ రోజు దాకా పత్తాలేరు. అధ్యక్ష, వెలుగుమట్లకు సంబంధించి గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. దాని మీద వాళ్ళకి ధైర్యం ఉంటే, వాళ్ళకి మనసు ఉంటే వెలుగుమట్ల మీద డిస్కషన్కి ఈ సభ సిద్ధంగా ఉంది అధ్యక్ష. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ సభ్యులకి మనం చేస్తున్న వెలుగుమట్ల మీద డీటెయిల్ డిస్కషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ కేటీఆర్ గారు ఆ యొక్క విషయాలన్నీ తెలిస్తే వాళ్ళు సభలో కూర్చోవడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష.